ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనాల వరకు ధ్యానించుకుందాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తరికించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే. ప్రియ దేవునికి బిడ్డలారా, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వంగ హోమములని అన్నిటికంటేనో బలుల కంటేనో అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవ్వడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ఈ వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాటను మనకు జ్ఞాపకం చేస్తూ అతి శ్రేష్టమైన ఒక విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు పరిశీలతో మాట్లాడినప్పుడు వారికి సరైన జవాబు ఇచ్చినట్లు, సదుకయులతో మాట్లాడినప్పుడు వారికి సరైనటువంటి జవాబు ఇచ్చినట్లుగా, శాస్త్రులలో కొంతమంది ఉండి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ప్రశంసిస్తూ, అయ్యా, నువ్వు ఆ సదుకయులకు కానీ పరిశీలకు కానీ మంచిగా నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చావు, చాలా మంచిగా నువ్వు జవాబు ఇచ్చావని. నా సోదరి, నా సహోదరుడా, కొంతమంది మనకు ప్రశ్నించి చిక్కులు పెట్టాలనుకుంటారు, కొంతమంది మనలను తప్పు పట్టాలని వాదిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు, మన మాటలకు ఎంతగానో సంతోషించేవారు కూడా లేకపోలేదు ఉంటారు. మనం మౌనంగా కనిపెట్టాలి. ఇక్కడ శాస్త్రులలో ఒకడు వచ్చి యేసయ్య మాటలన్నీ విని, నువ్వు చాలా మంచి జవాబు ఇచ్చావయ్యా అని చెప్తూ తను కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఆజ్ఞలను రాతి పలక మీద ఇచ్చి ఆ ఆజ్ఞల బట్టి జీవించాలని తెలియచేశాడు కదా. అందులో ప్రధానమైన ఆజ్ఞలు ఏవి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు వాస్తవంగా ఆ ధర్మశాస్త్రం గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే జవాబు ఇవ్వగలరు, కానీ లేకపోతే జవాబు ఇవ్వలేరు. అయితే యేసు ప్రభువారు ఎవరు? ఆ ఆజ్ఞలను రాయించిన వాడాయన. యేసు ప్రభువారు ప్రజల జీవితాల్లో దైవ వాక్కును ఆయన వివరించిన వాడాయన. ఆయన లేకుండా విశ్వ బ్రహ్మాండంలో ఏది కలగలేదు. అది నిర్మాణమే కానీ,
ఇలాంటి ఆజ్ఞలే కానీ అది ఏ విషయము కానీ యేసు లేకుండా ఏది కలగలేదు. అందుకే యేసు ప్రభువారు వేసిన ప్రశ్నకు అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువును, అద్వితీయ ప్రభువు, అలాగే నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ. ఆజ్ఞలు చాలా ఉన్నాయి, అందులో ప్రధానమైనది రెండు ఆజ్ఞ. ఈరోజు మనిషి తన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆయన సేవించాలి, దేవుని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించకుండా, దేవుడు లేకుండా లోకంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా అది లెక్కల్లోనికి రావు. నీ హృదయాంతరంగమునున్న దైవాన్ని నువ్వు గ్రహించి నీవు దేవుని వలన కలిగిన వాడవి, దేవుని వలన నువ్వు నడిపించబడుతున్నావు, నీకు ఈ స్థితినిచ్చింది దేవుడే అని ఫస్ట్ నువ్వు గ్రహించాలి. ఆ దేవునికి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో మరి నువ్వు దేవునిని సేవించాలి, ప్రేమించాలి అనేది అది ప్రధానమైన మొదటి ఆజ్ఞ. రెండు ఆజ్ఞ ప్రభు తెలియజేస్తున్నాడు. అందులో ఒక మనిషి తన హోల్ హార్టెడ్గా, మనస్ఫూర్తిగా దైవాన్ని సేవించాలి, ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు లోబడాలి. ఈరోజు ఉన్నారా అలాంటి వారు? దేవుడు వివాదం చేసుకోమంటున్నాడా? దేవుడు నా దేవుడే గొప్పోడని గర్వపడిపోయి కేకలు వేసి కొట్లాటలు చేయమంటున్నాడా? ఇవన్నీ ఫులిస్, మూర్ఖ స్వభావం కలిగిన వారు దేవుని పేరట కొట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. కానీ పూర్ణ హృదయంతో ప్రభును సేవించేవారు, ప్రేమించేవారు, వారు దైవ స్వభావాలుగా మారిపోతారు. దైవ స్వభావముగా మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు ఆ రెండో ఆజ్ఞ ఎంత అద్భుతంగా ప్రభువారు తెలియచేస్తున్నాడు. రెండో ఆజ్ఞ, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండో ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏమీ లేదని అతనితో చెప్పాను. రెండో ఆజ్ఞ ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువానికి ప్రేమించాలి. దైవాన్ని ప్రేమించే వ్యక్తి తన తోటి మానవునికి ప్రేమించగలడు. క్రైస్తువులు ఈరోజు ఎక్కడైనా సువార్త చేస్తూ ఉంటే ఆయా గ్రామాల్లో మూర్ఖ స్వభావమైన వ్యక్తులు వెంటబెడుతూ కొడతాము, మీ బండి కాల్చేస్తాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని భయంకరమైన అరుపులతో అరుస్తూ ఉంటే ఎందుకు అక్కడ ఆ ప్రజలు తిరుగుబాటు చేయట్లేదు? కొన్నిసార్లు కొట్టినా సరే మౌనం వహిస్తున్నారు, తిట్టినా సరే మౌనం వహిస్తున్నారు. అంటే వారి దేవుడు శాంత స్వభావము, కరుణ సంపన్నుడైన వాడు, కృపామయుడైన దేవుడు కనుక వారు కూడాను ఆ కృప కనికారపు అనుభూతి కలిగిన వారు. నా సోదరి సహోదరుడా, దేవుని పేరట గొడవ పడుతున్న నీవు, నీ దేవుడు ఎలాంటి వాడో యథాదేవ తథా భక్త అట. దేవుడు ఎలా ఉంటే తమ భక్తులు కూడా అలానే ఉంటారు. కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, ఏమండి కేకలు వేసుకొని మీ దేవుడు అదే చెప్తున్నాడా అని ప్రశ్నిస్తే ఒక గుంపు వారు అంటారు, జిహాద్, దేవుడు మమ్మల్ని చంపేమన్నాడు కాబట్టి చంపేస్తున్నామని. ఇది దైవ లక్షణాలు కాదండి, రాక్షస లక్షణాలు. సంహరించడం, భయంకరంగా ఇతరుల మీద పడి దోచుకోవడం, అనేకమైన వినాశము చేయడం అనేది దైవ లక్షణాలు కాదు. దేవుడు రెండు ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఒకటి, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నువ్వు దేవుని ప్రేమించాలి. అదేవిధంగా నిన్ను వలె, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిమన్ కావచ్చు, పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఎలాంటి వ్యక్తులు కావచ్చు, నిన్ను వలె నీ పొరుగువానికి నువ్వు ప్రేమించాలి. ఈ ప్రేమ గుణము ఏ వ్యక్తిలో ఉంటుందో వారు దైవ స్వరూపులు,
ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాడు. ఈరోజు ఎవరిని పట్ల నువ్వు హింసిస్తున్నావో, ఎవరి గురించి ఆవేశంగా మాట్లాడుతూ రకరకాలుగా ఆవేశం వ్యక్తపరుస్తున్నావో, అది రాక్షసత్వమే తప్ప దైవత్వము కాదు. కనుక వివేచించు నా సోదరి, నా ప్రియ సహోదరుడా. ఎవరైనా దైవికంగా వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు ఆటంకపరచొద్దు, కానీ విను. నీకు పరిశీలించే మనస్సు ఉంటే పరిశీలించు, నచ్చితే ఇష్టం అనిపిస్తే అవలంబించు, లేకపోతే విడిచిపెట్టు. ఆవేశపూరితమైన మాటలు, ఆవేశపూరితమైనటువంటి కార్యకలాపాల ద్వారా నీలో దాగి ఉన్న మూర్ఖత్వం బయట పెడుతున్నావు. అలా చేయకూడదు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఎవరైతే యేసయ్యకి ప్రశ్నించాడో అంటున్నాడు ఆయన, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడు, నీవు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే. అవును, దేవుడు అద్వితీయుడు, ఇంకొకరు లేరు. ఒకే ఒక్క దేవుడు. ఆ దేవునికి పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు అని ప్రేమించుటయు సర్వంగ హోమములన్నిటికంటేనో బలుల కంటేనో అధికమని ఆయనతో చెప్పాను. నిజమే, నువ్వు చాలా పూజ పునస్కారాలు చేస్తావు, బలులు అర్పిస్తావు, హోమములు కాల్పిస్తావు, కానీ తోటి మానవుని పట్ల గనుక నీకు ఉదార స్వభావము లేకపోతే, ప్రేమ కలిగిన జీవితం లేకపోతే, నువ్వు హోమము కల్పించినవన్నీ, నువ్వు బలులర్పించిన బలులన్నీ కూడా అది కేవలము వ్యర్థమే. దాని ద్వారా ప్రభు నిన్ను మెచ్చుకోడు. ఎందుకంటే ప్రభు ఆత్మస్వరూపి. ఏ ఆత్మ ఎవరి వలన క్షీణించిపోకూడదు. మన ఇండియాలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి ఏమిటి అంటే, కొన్నిసార్లు నడిచి వెళుతున్నప్పుడు మన పాదాలు కనుక ఎవరికైనా తాకితే మన వెంటనే నమస్కారం చేస్తాం. అలాంటిది ఈరోజు ప్రభు పేరిట వాక్యం చెప్పేవారికి ఎగిరి కాళ్ళతో తన్నుతున్నారంటే ఎంత దుర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయింది మానవ జాతి. తోటి మానవుని పట్ల సరైన ప్రేమ స్వభావము లేదు. ఉక్రోషముగా భయంకరమైన ఆవేశముతో చంపుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అందుకే నా ప్రభు అంటున్నాడు, అది నిజమైన భక్తి కాదు. సర్వంగ హోమము అంటే నిన్ను నువ్వు దేవునికి అర్పించుకొని, దేవుని మాటలు నీ హృదయంలో నింపుకొని, ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడే దైవాన్ని పోలిన వారై ఉంటావు. మన భారతదేశంలో మదర్ తెరిసా చేసిన సేవ ఎవరూ చేయలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆ తల్లిని కూడా విమర్శించేటటువంటి మూర్ఖులు తయారైపోయారు. ఆ తల్లి మన దేశము ఎవరికైతే పెద్ద రోగమని, కుష్ఠరోగి అని పక్కన పెట్టేసిందో, అలాంటి వారికి తన చేతులారా వారికి శుభ్రపరిచి ఆదరించింది. ఆమె వేరే దేశానికి సంబంధించినటువంటి ఒక వనిత అయినా తన యవ్వన కాలంలో ఈ రోగులకు సేవ చేసినప్పుడు రోగులందరూ చేతులెత్తి తనకు నమస్కరించి, అమ్మను మనిషి కాదు దేవత అనేవారు. ఈరోజు ఆ పేరు నా సహోదరుడా, సహోదరి నీకు వస్తుందా? పండబూతులు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఆవేశపూరితమైన నిర్ణయాలతో, ఆవేశపూరితమైన మాటలు పలుకుతుంటే నువ్వు దైవ సంబంధులు కావు కానీ రాక్షస సంబంధులు. కనుక దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు మరి ప్రభువారు ఈ మాట మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మనం ఇది గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలి. మరి యేసు ప్రభువారు వివేకంగా ఉత్తరించాడని శాస్త్రి అది తెలుసుకున్న తర్వాత ఎవ్వరూ యేసుని ప్రశ్నించలేదు. ఈ ఉదయకాల సమయంలో యేసును ప్రశ్నించే వ్యక్తిగాను కాక, నమ్ముకుని ఆయన వాక్యాన్ని బట్టి జీవించే వ్యక్తిగాను ఉండాలని దేవుని సేవకుడైన నేను మీకు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. ఈ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. లోకంలో మేము ఎలా బ్రతకాలో, దైవాన్ని పోలిన వారి ఉండాలంటే ఏం చేయాలో క్లుప్తంగా 2 మాటలతో మాకు మీరు నేర్పించారు. అది మా హృదయంలో కలిగి ఉండి మీకు మహిమకరంగా జీవించే భాగ్యము దయచేయండి. ప్రభువా, ఈ మాట విన్న ప్రతి బిడలలో ప్రభువా మీ యొక్క ప్రభువా పవిత్రత అనుగ్రహించి ప్రభువా ఆత్మస్వభావులుగా, దైవ స్వభావులుగా బిడలకు మార్చి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.